స్వల్ప కాలంలో జిల్లా కాంగ్రెస్లో పనిచేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడిన వ్యక్తి లక్ష్మారెడ్డి అని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఈ గ్రామాన్ని తీసుకుంటే ఈ గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ కాలం నుంచి ఈరోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. అందులో దాన్ని బలోపేతం చేయడానికి కష్టించిన వ్యక్తులు రంజిత్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. నాకు చాలా బాధ వేస్తూ ఉన్నది. ఎందుకంటే మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వ్యక్తులను కోల్పోతే చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ చిన్న గ్రామం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసే పోరాట పటిమ రామన్నగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉంటుంది. రంజిత్ రెడ్డి వాళ్ళ మమ్మీ ఎలక్షన్ అప్పుడు కానీ, సోనల్సయ్య ఎలక్షన్ అప్పుడు కానీ, పిఎస్సిఎస్ ఎలక్షన్ అప్పుడు కానీ అనేక సందర్భాల్లో నేను ఎమ్మటి ఉండి చూసిన. అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ మళ్ళీ జరపాలి, మేము ఓడిపోలేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఆ రోజు మండల నాయకత్వం అంతా కూడా ఇక్కడ ఉండి మీరు వీరోచితమైన పోరాటం చేస్తే ఫలితం మనకు అనుకూలంగా వచ్చింది. ఐ నెవర్ ఫర్గెట్. అంటే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇంత బలంగా మనుగడ సాధిస్తూ ఉందంటే ఇలాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా సజీవంగా ఒక 30% ఓటు బ్యాంకు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉందంటే ఇలాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసే కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతుకుతూ ఉన్నది. అందులో ఆనుమత్యం లాంటి వ్యక్తి లక్ష్మారెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు. ఇంకా చెప్పాలంటే నాకు అనేక అనుభవాలు ఈ గ్రామంతో ఇక్కడ ఉన్న కార్యకర్తలతో లక్ష్మారెడ్డితో ఉన్నది. నాకు సరిగ్గా ఆయన చనిపోనికి 3 రోజుల ముందు నాకు కలిసిండు. లచ్చన్న నువ్వు ఏ పదవి తెచ్చుకుంటావు అని చెప్పి అడిగిన. నేను సొసైటీ చైర్మన్ తెస్తున్నావా లేకపోతే మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ తెస్తున్నావా అని అడిగిన. అంటే ఏమో అన్న నాకు ఏం తెలియదు అని చెప్పి చెప్తున్నా. బోలా మనసుతో చెప్పిన వ్యక్తి నిజంగా చాలా బాధాకరం. ఈరోజు ఆయన ఏదో ఒక కుర్చీలో కూర్చోవాల్సిన వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధ వేస్తుంది. లచ్చన్న ఆత్మకు శాంతి దేవుడు కలగజేయాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఓదార్పులు కలగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం